రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చల్లపల్లి నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు వెళ్లనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు. రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చల్లపల్లి నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు వెళ్లనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదేవిధంగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో పెంపు అంశానికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు వివిధ రూపాల్లో నిరసన తెలపాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించినటువంటి బీసీ రిజర్వేషన్ 42% పెంపు అంశానికి సంబంధించి కూడా రాష్ట్రపతి వద్ద ఈ యొక్క బిల్లు పెండింగ్లో ఉంది. దాన్ని త్వరితగతిన ఆమోదం వేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ, 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రతి జిల్లా నుంచి ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీకి సంబంధించి 33 జిల్లాలుగా విభజించుకుంది. ఆ 33 జిల్లాల నుంచి ఒక్కో జిల్లా నుంచి దాదాపు 25 మంది నేతలు ఢిల్లీకి తరలించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. అయితే రేపు ఉదయం 9 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క ప్రత్యేక రైలు బయలుదేరబోతా ఉంది. అందులో ఇప్పటికే టీపీసీసీ నుంచి జిల్లాల నుంచి టీపీసీసీకి ఏ జిల్లా నుంచి ఎవరెవరు నేతలు హాజరవుతా ఉన్నారు అనేటటువంటి లిస్టు కూడా టీపీసీసీకి చేరింది. ఇందులో భాగంగానే ప్రత్యేక రైలును ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బుక్ చేసింది. అందుకు సంబంధించి ఈ నెల రేపు ఉదయం 9 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ నేతలు బయలుదేరుతారు. ఎల్లుండి ఉదయం అంటే 5వ తేదీన ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ఈ నెల 5వ తేదీన అటు ఉభయ సభల్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలతో పాటుగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగడుతూనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీల మద్దతు కూడా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, కాంగ్రెస్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే అటు తెలంగాణకు సంబంధించినటువంటి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి 3 ఎంపీలు కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు అంశానికి సంబంధించి వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే దిశానిర్దేశం ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. వారితో పాటుగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే వారికి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 6వ తేదీన జంతర్ మంతర్లో భారీ ఎత్తున ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పైన కేంద్రం సుముఖత వ్యక్తం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి కులగణాల ఆధారంగానే, కులగణంలో వచ్చినటువంటి గణాంకాల ఆధారంగానే ఈ యొక్క 42% రిజర్వేషన్ పెంపు అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన సహకరించాలి. అటు రాష్ట్రపతి కూడా వెంటనే దీనిపైన ఆమోద ముద్ర వేయాలంటూ కూడా జంతర్ మంతర్లో భారీ ఎత్తున దాదాపు తెలంగాణ నుంచి 1000 నుంచి 1100 మంది నేతలను మొబిలైజ్ చేసి ఈ యొక్క జంతర్ మంతర్లో భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్ యొక్క మహాధర్నా నిర్వహించాలి అనేటటువంటి భావనలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, ప్రధానంగా బీసీ మంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. అయితే రేపు తెలంగాణలో కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా మంత్రులందరూ కూడా ఈ నెల 5వ తేదీనే ఉదయం తెల్లవారుజామునే వారు ఢిల్లీ చేరుకుంటారు.
కాకపోతే జిల్లా అధ్యక్షులతో పాటుగానే 33 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వారు ఇచ్చేటటువంటి ప్రతి జిల్లా నుంచి 25 మంది నేతల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ నేతలందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతా ఉంది. అయితే ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రపతిని అటు రాహుల్ గాంధీ లేదంటే ఖర్గేను మద్దతు కోరి వారిని తీసుకొని ఈ యొక్క బీసీ బిల్లు రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసే విధంగా అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వెనుకబాటుతో పాటుగానే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు బీసీల వెనుకబాటుతనం ఆర్థికంగా రాజకీయంగా ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశాలు గనక ఇస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా రాష్ట్రపతికి వివరించబోతా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల్లో పలు కులాలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కూడా నోచుకున్నటువంటి కులాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రపతికి వివరించాలనేటటువంటి యోచనలో అటు కాంగ్రెస్ ఉంది. దీనిలో భాగంగానే ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీ వేదికగా నిర్వహించేటటువంటి పోరుబాట కార్యక్రమంలో వరుసగా మొదటి రోజు ఈ యొక్క ఉభయ సభల్లో అటు పార్లమెంటులోని ఉభయ సభలైనటువంటి లోక్సభ రాజ్యసభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వడం, అంతేకాకుండా చర్చకు పట్టుబట్టడం, ఈ బీసీ బిల్లుకు సంబంధించి చర్చకు పార్లమెంట్లో పట్టుబట్టడంతో పాటుగానే 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద సీఎంతో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎం వారితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని టీపీసీసీ భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 7వ తేదీన రాష్ట్రపతిని అటు రాహుల్ గాంధీతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి వారితో పాటుగానే బీసీ మంత్రులతో పాటు కలిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నెల 6వ తేదీన జరగబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ జంతర్ మంతర్లో జరగబోయేటటువంటి ధర్నాకు సంబంధించి బీసీ ప్రజా సంఘాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. వివిధ రాజకీయ పక్షాలు కూడా ఇందులో ఏకతాటిపైకి వచ్చి మేము బీసీల కోసం పోరాడుతున్నాం అనేటటువంటి అంశాన్ని కేంద్రం ముందు ఉంచే విధంగా కూడా పోరాటం చేయాలి. అందరూ కలిసి రావాలి. వివిధ రాజకీయ భాగస్వామ్యులు కావచ్చు, వారితో పాటుగానే వివిధ రాజకీయ పక్షాలు కూడా కలిసి రావాలనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.